హలో అండి. నేనైతే ఈరోజు కాకరకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయలనైతే కట్ చేసుకొని ఒక గిన్నెలోకైతే తీసేసుకొని దాంట్లోనే గల్లుప్పేసేసుకొని మంచిగా కలిపేయండి. కలుపుకున్న తర్వాత ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో అనేది ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే కాకరకాయ ముక్కలు వేసేసి మంచిగా గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై అయితే చేసేసుకోండి. గోల్డెన్ కలర్‌లోకైతే వచ్చేసాయి. గోల్డెన్ కలర్‌లోకి రాగానే ఒక బౌల్‌లోకైతే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాతకి ముం ముందే మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోనైతే కట్ చేసి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే జీలకర్ర, ఆవాలు వేసేసుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చినైతే వేసేసుకుందాము. అవి వేగాక ఆనియన్స్ అయితే తీసేసుకుందాము. ఆనియన్స్ కూడా వేగాక దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలైతే వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ముందుగాల కట్ చేసుకున్న టమాటోస్ అయితే యాడ్ చేసేసుకుందాము. దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనివ్వండి వాటిని. చూడండి అవైతే మగ్గిపోయాయి. మగ్గినాక దాంట్లోనే కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఒక్కసారి అయితే కలిపేయండి. కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. మంచిగా నూనె అనేది పైకి తేలాక దాంట్లోనే ముందుగాల మనం కాకరకాయలనైతే వేయించేసుకున్నాం కదా! అవైతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. మగ్గినాక దాంట్లోనే కొంచెం అంత గరం మసాలా, కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. అంతే. ఎంతో ఇష్టంగా, ఎంతో టేస్టీకరమైన కాకరకాయ టమాటోనైతే రెడీ. ప్లీజ్ ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.